ఆకాశాన్ని చూడండి ఎంత పెద్దది, సముద్రాన్ని చూడండి ఎంత పెద్దది. అయితే ఇవన్నీ తయారు చేసిన ఆయన ఇంకెంత పెద్దోడై ఉంటాడు కదా. అయితే తయారు చేసిన ఆయన పక్కన పెట్టి తయారు చేయబడిన సముద్రానికి నమస్కారం చేయడం, తయారు చేయబడిన ఆకాశానికి నమస్కారం చేయడం, తయారు చేయబడిన వస్తువులకు నమస్కారం చేయడం, వాటిని పూజించడం అనేది సమంజసం కాదు. ఎందుకని? అవి దేవుళ్ళు కాదు. పైపెచ్చు అవి వాటంతట్లా అవి కలగలేదు. దేవుడు తయారు చేస్తే అవి కలిగినాయి. తయారు చేసిన వాడికి విలువ ఉండిద్దా? తయారు చేయబడిన వస్తువుకి విలువ ఉండిద్దా? తయారు చేసిన ఆయనకే విలువ ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద ఆకాశం కింద మనం ఉండి ఆ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్రుడు, ఆ మేఘాలు, ఈ భూమి మీద ఉన్నట్టు సముద్రం, సముద్ర తరంగాలు, దాని గర్జన, ఉప్పెన, ఇవన్నీ చూస్తూ మనం వాటికి ఎందుకు సాగిలపడాలి? ఇవన్నీ తయారు చేసిన ఆయన వేరే ఉన్నాడు కదా. సో తయారు చేసింది ఎవరు అని ఆలోచించలేదు మానవ జాతి. దేవుడి శక్తి ఇవన్నీ చూడటం వల్ల తేటపడుచున్నది కదా. అవునా? ఇవన్నీ చూసి కూడా దేవుడిని దేవుడుగా మహింపరచట్లేదు.